గత వారంలో మీకు జ్ఞాపకం చేశాను. యోనా గ్రంథం మొదటి వచనంలో చదువుకొని రండి. అలాగే అపోస్తుల కార్యం 27వ అధ్యాయం కూడా చదువుకోండి అని చెప్పాను. ఒకవేళ మీరు చదువుకున్నా చదువుకోకపోయినా నో ప్రాబ్లం. ఈరోజు మన అంశ భాగం ఏంటంటే శ్రమలు. ఈ శ్రమలలో అసలు శ్రమలకు కారణాలు ఏంటి అనే విషయాలు మన వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ప్రవక్త అయిన యోనా విషయాల్లో నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. హల్లెలూయా. మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం. యెహోవా వాక్కు అమత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి సముద్రములో గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులుకన చేయుటకు అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయే నిద్రపోతా, నీకేమో వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మనయందు కనుకరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతం రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చాను. కాబట్టి వారు అతను చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించనో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకు భూమికి నీ సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోనట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా, యోనా, నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను నా మీదికి వచ్చి ఉన్నది, మీ మీదికి వచ్చానని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడని, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పాను. వారు ఓడను దరికి చేర్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారు ప్రయత్నము వ్యర్థమాయను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషినని చంపితిరని నేరం మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేగానే సముద్రము పొంగకుండా ఆగాను. ఇది చూడగానే మనుషులకు యెహోవా మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబలి చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో నుండెను. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాం. ఎన్నోసార్లు ఈ గ్రంథం నుండి మాతో మాట్లాడాం. మరోసారి నీ ఆలోచనలు ఈ గ్రంథంలో నుండే ఇస్తున్నాం. మీ కృప మా అందరికీ దయచేయి. మీ హస్తాలకు మా జీవితాలు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రవక్త అయిన యోనా. హల్లెలూయా. దేవుని మనిషి అయిన యోనా, ఇతని సాక్ష్యాన్ని మనం విందాం. హల్లెలూయా. ఎంత మంచి టెస్ట్ మని అంటే మామూలు ఇది కాదు. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కానీ యోనాకే దేవుని వాక్కు ప్రవక్త. నీలాగా నాలాగా నార్మల్ పర్సన్ కాదు ఆ మనిషి, ప్రవక్త, దేవుని మనిషి. అంటే
ప్రవక్తలు ఎప్పుడైనా దేవుడు చెప్పేది వాళ్ళ చెవులకు వినబడుతుంది. ప్రవక్తలు, ఈ ప్రవక్త నోరు ప్రజల వైపు ఉంటుంది. హల్లెలూయా. యోనా సొంతగా చెప్పాల్సిందేముండదు. ఆయన ఏం సెలవిస్తున్నాడు? నినెవే పట్టణానికి దుర్గతి పట్టబోతుంది, దాన్ని నామరూపాల్లో కూడా నాశనం చేయాలనుకుంటున్నాను. కాబట్టి నాశనం చేయడానికి ముందు నిన్నక్కడికి పంపించాలనుకుంటున్నాను. నా ప్రతినిధిగా, నా రాయబారిగా, నా దూతగా, నా ఆలోచనలు మోసుకొని పోయి నువ్వు అక్కడ ప్రకటించాలి. నువ్వు సొంతగా ఏం చెప్పొద్దు. అంటే యోనాతో దేవుడు మాట్లాడితే యోనా ఏం చేశాడు? విన్నాడు, కానీ అటు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే ఇజ్రాయేలు ప్రజలకు అశ్షూరీయులు ఎంత భయంకరంగా నష్టం కలిగించారో తెలుసు ప్రవక్తకు. వాళ్ళ అమ్మాయిలు ఎట్లా చెరిచారో తెలుసు, ఎట్లా యుద్ధం చేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో చరిత్ర చెప్తుంది. నినవే పట్టణస్థులు అశ్షూరి వాళ్ళు అయితే ఆ పట్టణం పేరు చెప్పగానే వాళ్లకు జరిగిన అన్యాయం, వాళ్ళ జాతికి జరిగిన అన్యాయం, ఇజ్రాయెల్ ప్రజలకు జరిగిన అన్యాయం గుర్తొచ్చేది. గుర్తొచ్చినప్పుడు మనసు ఒప్పట్లేదు. అమ్మో, వాళ్ళకి మంచి కావాలి. హల్లెలూయా. తుఫాన్, ఈ తుఫాన్ అనేది శ్రమల్ని తుఫాన్ అంటారు, గాలి తుఫానే. ఇప్పుడు ప్రతిరోజు విందు వారి క్రమం చొప్పున చేసుకుంటూ కొడుకులు బిడ్డలు ఒక బిల్డింగ్లో కూర్చొని విందు చేసుకుంటే ఒక గొప్ప గాలి వచ్చి ఆ ఇంటి పునాదులను పడగొడితే 10 మంది చనిపోయారు. ఆ గాలి, తూర్పు గాలి, ఆ గాలి వచ్చినప్పుడు అంటే గాలి అనేది, తుఫాను అనేది శ్రమ, రోగము తుఫానే, గాలి తుఫానే, ఆర్థిక ఇబ్బంది తుఫానే. యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనము ఏమని చెప్తాడంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిచెను, వరదలొచ్చెను, తుఫాను గాలి విసిరెను, ఆ ఇంటి మీద పడెను, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకు పడిపోలేదంటే పునాది మీద ఉంది. పునాది ఎవరంటే క్రీస్తు. క్రీస్తు ఎవరంటే వాక్కు. వాక్కు ఏంటంటే దేవుని ఆలోచన. వివేకము కలిగిన ఏ వ్యక్తి అయినా దేవుని ఆలోచనతో తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు, ఆ ప్రయత్నంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ఇంటిని, తన గృహాన్ని కట్టుకుంటూ ఉంటే తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, ఈదురగాలులు వస్తాయి, పెను తుఫాన్లు వస్తాయి. వచ్చినప్పుడు అది పడిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే, బండ మీద కట్టబడింది. హల్లెలూయా. అంటే దేవుని మాటలు వినడం మాత్రమే కాదు, విన్న దాని ప్రకారంగా ఎవరికి వారు వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళ ఇంటి మీద, కుటుంబం మీద, విశ్వాస జీవితం మీద ఎన్ని గాలులు వచ్చినా, తుఫానులు వచ్చినా ఆ ఇల్లు పడిపోదు. ఆ ఇంటికి పునాది యేసే, ఇంటికి పునాది వాక్యమే, ఆ ఇంటికి పునాది క్రీస్తే. గట్టిగా చప్పలు కొడదామా? హల్లెలూయా. ఇతడు సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. నినవేకు వెళ్ళాల్సిన వ్యక్తి తార్షీష్కు వెళ్తున్నాడు. ఓడ ప్రయాణం, పడవ ప్రయాణం కాదు, ఆకాశంలో కాదు, నేల మీద కాదు, సముద్ర ప్రయాణం. హల్లెలూయా. ఇంచుమించు 2 నెలలు 3 నెలలు ఇట్లా పడుతుంది. అయితే ఈ సముద్ర ప్రయాణం, లోకము సముద్రం అని ప్రకటన గ్రంథంలో ఉంది. హల్లెలూయా. లోకము సముద్రం అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం ఎక్కడ జీవిస్తున్నాం? సముద్రం మీద జీవిస్తున్నారు. అదే కదా నేను చెప్పేది. లోకము సముద్రము, జనులు సముద్రము. అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనము సముద్రం మీద ప్రయాణం. మన ఫ్యామిలీ ఓడ అనుకోండి, పడవ అనుకోండి.
సంఘం ఓడనుకోండి, పడవ అనుకోండి, సహవాసం, కుటుంబం, ఎవరికి వాళ్ళు. అయితే ఈ ప్రయాణంలో మనం ముందుకెళ్తున్నప్పుడు తప్పకుండా తుఫాన్ వస్తుంది, మన ఇంట్లో వర్షం వస్తుంది. సడన్గా దుబాయ్లో వర్షం స్టార్ట్ అయింది, ఒక డే అంతా కొట్టింది. సంవత్సరంలో కొట్టే వర్షం ఎడారి ప్రాంతం అంతా జలమయం అయిపోయి కార్లు మొత్తం కొట్టుకుపోయినాయి, బిల్డింగులు నిండినాయి, అంత గందరగోళం. వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం అంత నీట మునగడం. అది ఎడారి ప్రాంతం. సంవత్సరం అంతా కొడితే, వర్షకాలం అంతా కొడితే నమోదయ్యే వర్షపాతము ఒక 1 డేలో నమోదైంది. వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు, ఎంత జ్ఞానం ఉన్నా. ప్రకృతితో మనం పెట్టుకోలేం, సృష్టితో మనం పెట్టుకోలేం. హల్లెలూయా. భూకంపం వస్తే భూమి నోరు తెస్తుంది, అన్ని భూమిలోకి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తాం, ఎంత జ్ఞానం ఉన్నా. ఈ పడవ ప్రయాణంలో, ఈ ఓడ ప్రయాణంలో వెళ్తున్న ప్రవక్త దేవుని మాట వినకుండా తార్షీషుకు వెళ్తున్నాడు. ఎందుకు దేవుని మాట వినట్లేదు? అష్షూరీయులు, నినవే పట్టణస్థులు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన ద్రోహం గుర్తొస్తుంది, అన్యాయం గుర్తొస్తుంది. ఎంత హింసించారో ఆడపిల్లలను, ఎంత భయంకరంగా చేశారు. చరిత్ర చెప్తుంది, ఆ చరిత్ర చెప్తుంది వాళ్ళు ఎంత ఈ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు, అదంతా ప్రవక్త గుర్తొస్తుంది. ప్రవక్త గుర్తు రావడం మంచిదే. నీకు చెప్పేది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు కదా. ఆ ప్రాంతాన్ని నేలమట్టంతో నేను నామరూపాల్లో కూడా నాశనం చేస్తా, కానీ నువ్వు అక్కడికి వెళ్ళకుండా అడ్డుకునేది ఏదైతే ఉందో అది తన మనసులో పెట్టుకొని తార్షీషుకు వెళ్తున్నాడు. తార్షీషుకు వెళ్తున్నప్పుడు ఏం జరిగింది? అర్ధాంతంగా తుఫాన్ వచ్చేసింది. హల్లెలూయా. మన లైఫ్లో తుఫాన్ రావడానికి మెయిన్ కారణం ఒక్కటే, దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా మనల్ని, మన కుటుంబాన్ని కట్టుకోకుండా మనకు నచ్చినట్టు వెళ్ళడం ద్వారా తుఫాన్లు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళిళ్ళు చేస్తాం మనం. ఏమనుకోవద్దు, మరోలా భావించవద్దు. క్రైస్తవ పెళ్ళిళ్ళు చేస్తాం, మనమే చేస్తాం, పాటలు పాడతాము, మంగళమే యేసుని పాడతాము, పెళ్ళికుమ్మని పాట పాడతాము, సాక్ష్యం ఇస్తాము, సంఘంలో మంచి ముఖ్యులు అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో చేసేస్తాం, అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత పాస్టర్ వచ్చేస్తాడు, సంఘస్థులు కూడా వచ్చేస్తారు. ఆ తర్వాత పాస్టర్ అటు పోగానే నెక్స్ట్ చేసే పని ఏంటిది? డీజే పాటలు, సినిమా పాటలు. అదే తప్పు. మనం ఇది తప్పు అనుకోం. మనం భరతి పెడతాం. భరతి పెడితే క్రైస్తవ పాటలు ఉన్నాయండి. చాలామంది రండి ఉత్సాహించు యెహోవాను గానము ఆ భరతులు పాడతారు వాళ్ళందరూ. ఆ క్రైస్తవ పాటలు పాడితే పర్వాలేదు, కానీ ద్వంద్వార్థాలు, డబుల్ మీనింగ్ పాటలు. సాహిత్యంలో ఏముందండి? ఇప్పుడు సినిమా పాటలు కానీ, ఈ జానపద గేయాలు కానీ, ఫోక్ సాంగ్స్ కానీ, అవన్నీ ఏంటి? నోటితో మాట్లాడే బూతులు పాటల రూపంలో. అది క్రైస్తవులు వినొద్దు, చూడొద్దు, చెయ్యొద్దు. ఇప్పుడు ఎవరిని తప్పు పట్టలేము, అంటే అట్లా అయిపోయింది. కానీ ఎవరో ఒకరు నిలబడితే కదా ఇంకొక వ్యక్తి కనువిప్పగలిగేది. అందరం అలాగే పోతేలా? నేను బ్యాండ్ పెట్టించుకోలేదండి పెళ్ళికి. భరతి పెట్టకపోతే పెళ్ళి అనేది ఎట్లా తెలుస్తుంది? మా పరువేం కావాలి? డీజే పెట్టకపోతే ఏంది? ఆ డీజేకి 30,000-40,000 50,000. ఆ డీజే శబ్దానికి గుండె ఆగిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది ఉద్రేకాన్ని రెచ్చగొట్టేది ఎందుకు? ఉత్సాహాన్ని రెచ్చగొట్టి ఎగిరి 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 గుండె అలసిపోయింది, అట్లనే కళ్ళు మూసి. అంటే మచ్చుకు, అంటే దేవుని ఆలోచనకు, దేవుని ఉద్దేశానికి, దేవుని మనసుకు ఏదైతే నచ్చదో దాన్ని మనం చేయడం వలన తుఫాన్ స్టార్ట్ అవుతుంది. అదే నినవేకు వెళ్ళమంటే తార్షీషుకు వెళ్తున్నాడు. వెళ్ళడానికి కారణాలు ఉన్నాయి. ఏంటి కారణాలు? మా ఇజ్రాయెల్ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు హింసించిళ్ళు, బాధ పెట్టిళ్ళు, భయంకరంగా చేశారు. వాళ్ళు బలాత్కారులు.
దేవునికే ఓపిక నశించి వాళ్ళని చంపాలని ప్లాన్ చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఫుల్ స్టాప్ కంటే ముందు ఒక హెచ్చరిక చేయాలనుకున్నాడు. హల్లెలూయా. ఊరి దేశం ముందు కూడా ఏమంటారట, నీ చివరి కోరిక ఏంటి చెప్పు, బిర్యానీ తింటావా, నీ కొడుకుని చూసి చంపుడే. హల్లెలూయా. అలాగూ ఈ వ్యక్తి ఏం చేశాడు, ఈ ప్రవక్త వెళ్ళి ఓడ అడుగు భాగంలో పడుకున్నాడు. తుఫాన్ వచ్చింది. అది వర్షకాలం కాదు, వర్షం వచ్చే సమయం కూడా కాదు. ఓడలో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు. ప్రాణాల మీదకి వచ్చేసింది. నెమ్మది లేని పరిస్థితులు. నిజంగా మనకున్న సమస్యలు, మనకు ఎదురయ్యే శ్రమల వలన ఫస్ట్ మానసిక ప్రశాంతతను కోల్పోతాం. మానసిక ప్రశాంతతను కోల్పోతాం. మనసులో నెమ్మది ఉండదు, గుండెలో ధైర్యం ఉండదు, హృదయంలో ఆనందం ఉండదు, గలిబిలి ఉంటుంది, కంగారు ఉంటుంది. బైబిల్ ఏమంటుందంటే, నీ సన్నిధిలో గడిపిన ఏ వ్యక్తి అలసిపోడో, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయనీయము. నీ సన్నిధిలో సుఖ సంతోషములు కలవు. నీ ఆత్మ బలముతో నన్ను నింపుతుంది. నీ ఆత్మ నన్ను ఆదరిస్తుంది. నీ ఆత్మ నన్ను ఆదరిస్తుంది. నీ ఆత్మ నన్ను ఉత్తేజపరుస్తుంది. నీ ఆత్మ నన్ను బలముతో నింపుతుంది. హల్లెలూయా. బైబిలే చెప్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం చదివితే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, బలహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొంది పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక సాగిపోదురు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో గడిపితే, ఆయన ప్రార్థనలో గడిపి, ఆయన వాక్కును అనుభవిస్తూ, ఆయన ఆత్మీయ జీవితాన్ని అనుభవిస్తూ జీవించే ఏ కుటుంబము, ఏ వ్యక్తి కూడా అలసిపోడు. హల్లెలూయా. 40 రాత్రి మొవల్లో మా పర్వతం మీద గడిపిన ఆ మోషే ఆ 40 రాత్రి మొవలు ఆకలి లేదు, తిండి లేదు, దాహం లేదు, నిద్ర లేదు, అసలు ఇటర్నల్ లైఫ్ అనుభవించాడు. నిత్య జీవం అంటే అదే, వేరేం లేదు. కిందనోళ్ళకు రాత్రి అవుతుంది, సాయంత్రం తెలుస్తుంది. ఏమాయే మోషే అని కంగారు పడుతున్నారు. ఇటు యెహోషువ కంగారు పడుతున్నాడు. మోషకు అక్కడ కంగారు లేదు. దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని మహిమలో ఉన్నాడు, దేవుని యొక్క ఆలోచనలు పొందుకుంటున్నాడు, దేవుని యొక్క నడిపింపు పొందుకుంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను ఎలా నడిపించాలి, ఇప్పటి వరకు అద్భుతాల చేత నడిపించబడ్డారు, ఇప్పటి వరకు ఆశ్చర్యకార్యాల చేత నడిపించబడ్డారు, ఇప్పటి వరకు బంధకాలు విడిపించబడ్డారు, ఇప్పుడు నా పిల్లలైపోయారు. ఫరో బానిస సంఖ్యలు తెగిపోయాయి, ఫరో చేతి నుంచి బయటకు వచ్చారు. వాని సైన్యాన్ని సముద్రంలో జల సమాధి చేశాను. ఇక ఏమి శత్రువులు లేరు. ఎందుకంటే ఆరోగ్యం ఇచ్చేది ఆరోగ్య ప్రదాత ఆయనే, బలం ఇచ్చేది ఆయనే, నడిపించేది ఆయనే, జ్ఞానం ఇచ్చేది ఆయనే. వీళ్ళు చేయాల్సింది ఏమి లేదు. ఒక్కటే, నిరాశ పడకుండా, అలసిపోకుండా ముందుకు సాగాలి. నీళ్లు దొరికినా సంతోషించాలి, దొరకకపోయినా సంతోషించాలి. ఫుడ్ దొరికినా సంతోషించాలి, ఫుడ్ దొరకకపోయినా ఎందుకంటే ఆయనే సమస్తం చేస్తాడు. ప్రతిదీ అడిగింది ఇస్తున్నాడు. హల్లెలూయా. నేను 1 మంత్ కొరకు బ్యాలెన్స్ చేసుకుంటా 179 టాక్ టైం ఉంటుంది, ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. అయితే మెయిన్ ఆయన అన్లిమిటెడ్ గాడు యేసయ్య. హల్లెలూయా. ఫుడ్ కావాలా, ఆరోగ్యం కావాలా, జ్ఞానం కావాలా, అన్నీ ఆయన నుండి సప్లై అయితే, ఈ పరలోకం నుండి ఏ సమయానికి ఏది అవసరం కావాలో సప్లై అవుతుంది. వయసు పెరిగినా బలము సప్లై అవుతుంది, ఆరోగ్యం సప్లై అవుతుంది, జ్ఞానం సప్లై అవుతుంది, అక్కడి నుంచే సప్లై అవుతుంది. ఎందుకంటే ఆయన నీ ఊట, ఆయన నీ ఊట, ఆయన నీ జీవ ప్రదాత, జీవజల నది ఆయన అక్కడి నుండే. కానీ వీళ్ళు కంగారు పడ్డారు. ఈ మోషేమాయనం, ఈ సవిచారం లేని తిండేనా, ఈ చప్పటి బ్రతికేనా, ఈ చేదు నీళ్ళు మేము తాగలేము. కానీ దేవుడు ప్రతి సమయంలో ఆదుకుంటూనే ఉన్నాడు. చేదు నీళ్ళు వస్తే మధురంగా మార్చాడు. మాంసం కావాలంటే పూరేళ్ళు, నెల రోజులు వాళ్ళ పాలెంల దాకా వచ్చి ఎంతో ఎత్తు పడ్డాయట, భూమి మీద ఎంతో ఎత్తుపడ్డాయట. పూరేళ్ళు బతుకుని సచ్చినాయి కాదు, కానీ కదులుతలేవు అవి. నువ్వు పట్టుకుంటే నీకు దొరుకుతాయి అంతే. పూరి నువ్వు వేటకపోతే దొరకదు. వాళ్ళ పాలెములోనే 1 మంత్కు ముక్కులకి వెళ్ళి బ్యాడ్ స్మెల్ వచ్చేదాకా తిన్నారట, నీసు కంపు వచ్చేదాకా తిన్నారట. అంత ఇచ్చాడు వాళ్ళకు. పండ్ల సందులలో కూడా ఇరికిందట. బైబిలే చెప్తుంది. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది తక్కువ చేయడు. హల్లెలూయా. నీ తల్లిదండ్రులు తక్కువ చేయొచ్చు,
నేను తక్కువ చేయొచ్చు, మీరు తక్కువ చేయొచ్చు, కానీ నువ్వు నమ్మిన దేవుడు ఏ సమయంలో ఏది కావాలో ఆయన నీకు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన చిత్తానికి లోబడ్డప్పుడు, ఆయన ఆలోచన అర్థం చేసుకున్నప్పుడు, ఆయన కృపలో నిలిచి ఉండి ఆయన చెప్పినట్టుగా ముందుకెళ్తే, హల్లెలూయా, నీకు అర్థమైనట్టు కాకుండా ఆయన చెప్పినట్టు వెళ్ళాలి. బాధ ఉంది, ఎందుకు? నా జాతికి అన్యాయం జరిగింది, నా ఇజ్రాయేల్ ప్రజలకు అన్యాయం, అందుకే నేను అటు వెళ్ళాను తన మనసులో అనుకున్నాడు. ఆ బాధ ఏదో దేవుని చెప్పుకున్నా బాగుడు. కానీ అక్కడ వాతావరణం చేంజ్ అయిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. వెంటనే సరుకులన్నీ పారబోస్తున్నారు. అదేందో కానీ ఎవరికి వచ్చిందో ఆలోచన, సడన్గా తుఫాన్ వచ్చింది, మన ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఈ నష్టానికి, ఈ బాధకు, ఈ కీడుకు కారణము మనలో ఎవడో ఒకడు ఉన్నాడు. ఇది రావడానికి, ఇది అకస్మాత్తుగా రాలేదు అని చీటీలు వేశారు. చీటీలు వేస్తే ప్రవక్త పేరు మీద వచ్చింది. అప్పుడు ప్రవక్త చెప్పాడు, అవును మీరు చెప్పింది కరెక్టే, నేను భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాను. నినవేకు నేను వెళ్ళా, వాళ్ళ ప్రజల గురించి నాకు అక్కర్లేదు. వాళ్ళు మాకు అన్యాయం చేశారు, మా ఆడపడుచులకు అన్యాయం చేశారు, మా జాతికి అన్యాయం చేశారు. దేవుడు వారికి శిక్ష వేయాల్సిందే, వాళ్ళని చంపాల్సిందే. అందుకే నేను వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, నా వల్లనే జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను. అయితే వాళ్ళు ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ సొంత ప్రయత్నం చేసి ఆ తెరలు అవన్నీ ఆపడానికి, ఆ గాలి, ఆ తుఫాను, ఆ ఓడలో మునిగిపోకుండా ప్రయత్నాలు చేసి వాళ్ళ వల్ల అయితే లేదు. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి ఆ డెసిషన్ అంటే, ఇక లాభం లేదు, నువ్వు చెప్పిందే కరెక్టు, మరి ఏం చేయాలి? బలిపీఠం కట్టిళ్ళు, ప్రార్థన చేసి, యెహోవా మంచోని చంపితిమన్న నేరం మా మీదకి రావద్దు, కాబట్టి మేమేం చేసినా నీవు సెలవు చేతి, నేను నువ్వు అనుకున్నట్టు మేము చేస్తున్నావు, మా పొరపాటు ఏం లేదని ఆ సముద్రంలో పడేయగానే మొత్తం అయిపోయింది. సముద్రం నిమ్మలమైపోయింది, తుఫాన్ ఆగిపోయింది. హల్లెలూయా. చాలాసార్లు మన లైఫ్లో, మన కుటుంబంలో కొన్ని కష్టాలకు కారణం మనమే, కొన్ని శ్రమలకు కారణం మనమే. మన పిల్లలు పాడవడానికి, మన భార్య, మన భర్త అనారోగ్యం పాలవడానికి, ఉన్న పని పోవడానికి, ఉద్యోగం దొరకకపోవడానికి, మన హెల్త్ దెబ్బతినడానికి, మనం అనుకున్న పనులు జరగకపోవడానికి, ఎవరెవరి మీద నెట్టడం కంటే అసలు మనమే కారణం. ఎవరికి వాళ్ళే. ఎవరి కుటుంబంలో ఏ సమస్యలు అవుతున్నాయో, ఆ ఇంట్లో తుఫాన్ ఉంది, భర్త భార్యను అర్థం చేసుకుంటలేడు, భార్య భర్తను అర్థం చేసుకుంటలేదు, పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకుంటలేదు, తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకుంటలేరు, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఫ్యామిలీలో గొడవలు, భూముల కొట్లాట, ల్యాండ్ల కొట్లాట, హల్లెలూయా, ఇల్లు పంచుకునే జాగ దగ్గర కొట్లాట. అంత దేవుని పిల్లలే, అంత దైవిక పిల్లలే, తలకెళ్ళి ఎగిరిపోయేటట్టు గొడవలు అవుతున్నాయి. రీజన్ ఏంటి? అందరూ క్రైస్తవులు కాబట్టి మోకాలు వేయండి, అయ్యా ఈ శ్రమకు నేనా కారణం, నేనా కారణం, ఈ కష్టానికి కారణం నేనా, ఈ తుఫాను కారణం నేనా, నా పిల్లలు పాడవడానికి కారణం నేనా, నా భర్త చెడిపోవడానికి కారణం నేనా, నా భార్య ఆరోగ్యం క్షీణించడానికి కారణం నేనా, నా కుటుంబం ఆర్థికంగా దివాలు తీయడానికి కారణం నేనా, ఎందుకు ఎదుగు బొదుగు లేకుండా నా ఇల్లు ఉంది, ఎందుకు ఆర్థిక పరిస్థితులు ఎందుకు మారట్లేదు, అసలు ఎక్కడ మిస్టేక్ ఉంది? అది తుఫానే కదా, బాధ కలిగే తుఫానే కదా, ఇబ్బంది కలిగించే తుఫానే కదా, ప్రమాదం కలిగించే తుఫానే కదా, ఆ గాలి తుఫానే కదా, ఆ ప్రయాణంలో ముందుకు వెళ్లకుండా, సంసార నావ సాగకుండా, జీవిత నావ సాగకుండా, విశ్వాస యాత్ర ముందుకు వెళ్లకుండా ఆ స్ట్రక్ అయిపోయేది. ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. ఆ ప్రాబ్లమ్స్కు ఒకవేళ నేనేనేమో కారణము అని మోకాళ్ళ మీద ఉంటే, ఒకవేళ మనమే కారణమైతే, మన ఫ్యామిలీ మెంబరే కారణమైతే, భర్తే కారణమైతే, పిల్లలే కారణమైతే, దాని నుంచి విడిపించబడడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నేను చేసుకునేది అదే నా జీవితంలో. నాకు ఎంత అనుభవం ఉన్నా నేను మనిషినే, నేను సేవకున్నైనా నేను నార్మల్ పర్సనే మీలాగా. ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే, ప్రభువా ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ పొరపాటు ఉంది, ఎక్కడ మిస్టేక్ ఉంది, కాబట్టి నేను సరి చేసుకుంటాను అయ్యా, నాకు చెప్పు, నేను సరి చేసుకుంటాను, నా కుటుంబాన్ని కృపలో కట్టుకుంటా, నా జీవితాన్ని నీ కృపలో కట్టుకుంటా అని ఎప్పుడైనా ఎస్ లార్డ్ నేనున్నాను ప్రభువా, నువ్వేం చెప్తే చేస్తాను అనే మెంటాలిటీతో ఉండడానికే ఎక్సర్సైజ్ చేస్తా, ప్రయత్నం చేస్తా, ప్రార్థన చేస్తా. అట్లయితేనే
ఇంతకాలం పరిచయంలో ముందుకు కొనసాగలుగుతున్నా, కుటుంబ నావను కూడా నెట్టుకొని ముందుకెళ్ళగలుగుతున్నా. ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మ సంబంధమైన కొరతలు, శారీరకమైన బలహీనతలు, ఫైనాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రభు మాత్రం ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు ధోనిలోనే మార్కు సువార్త చెప్తాడు, మత్తయి సువార్తలు కూడా చెప్తాడు. ఒకసారి చూద్దాం. ఒకసారి తీయండి, బైబిల్ గ్రంథం తీయండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 36 నుండి 40 వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 36 నుండి 40 వరకు చదువుకుందాం. ఎవరైనా తీయగలిగితే త్వరగా చదవండి. 4వ అధ్యాయము 36వ వచనం నుండి 36వ వచనం నుండి 40 వరకు. ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చెను. అవును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున అవును దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అవును. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని. ఆమేన్. గట్టిగా చెప్పకూడదమ్మా. హల్లెలూయా. యేసు ప్రభు కాలములో, పరిచయం చేస్తున్న కాలంలో యేసుతో ఉన్న శిష్యులు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు వాళ్ళ చేతులు ఉండనే జరిగాయి. వాళ్ళు కూడా చేతుల నుంచి ప్రార్థన చేస్తే కుష్ఠరోగులు బాగుపడ్డారు, కుంటోళ్ళు గుడ్డలు అందరూ ఆరోగ్యాన్ని పొందుకున్నారు. వాళ్ళ చేతికి ఉండనే 5 రొట్టెలు 2 చేపలు 20,000 మందికి పంచారు. ఒకరోజు సాయంకాలం టైంలో ఆ దోణులలో ప్రయాణమయ్యారు ఆవలి తీరానికి. ప్రయాణం అవుతుంటే అకస్మాత్తుగా వాతావరణం మారింది. వాతావరణం మారి తుఫాను వస్తుంది, గాలి వస్తుంది. వీళ్ళు గాలిని తుఫాను చూస్తున్నారే కానీ అమర మీద పడుకున్న యేసయ్యను చూడట్లేదు. హల్లెలూయా. మన లైఫ్లో అంతే. మనకు జరిగిన కష్టాలను, నష్టాలను, బాధలను, అన్యాయాలను, అవమానాలను, ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఒంట్లో ఉన్న రోగాన్ని అనుభవిస్తున్న కష్టాలు, ఇబ్బందులే చూస్తాం. కానీ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడైన యేసు మీలో సజీవుడిగా ఉన్నాడు కదా. ఈ తుఫాను, ఈ గాలి, ఈ అలలు, ఈ సముద్రము, ఈ చీకటి యేసయ్యను చూడకుండా చేస్తాయి, యేసయ్య మనసును అర్థం చేసుకోకుండా చేస్తాయి, యేసయ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా చేస్తాయి. అది చూడగలగాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, అది ఊత పదం కాదు నాది. నేను కళ్ళు తెరిచి చూస్తే మునిగిపోతున్న నావలో ఉన్నట్లు అనిపిస్తుంది అని. హల్లెలూయా. ఎందుకు? నెల తిరగక ముందుకి 10వ తారీఖు వస్తే ఉండదు, ఈఎంఐ కట్టాలి. హల్లెలూయా. రాశినే ఉండదు, ఏ రోజు రాదు తెచ్చుకోవాలి, తీసుకొచ్చిన ఇక్కడ వడ్డీలు కట్టాలి. హల్లెలూయా. పరిచర్యేమో పేద ప్రజల మధ్య పరిచర్య, రెక్కడితే డొక్కాడని ప్రజల మధ్య పరిచర్య. డే బై డే గడుస్తూ ఉంటా అంటే ఓ పోరాటం అనిపిస్తుంటా అండి. కొన్నిసార్లు ఏముంటే మైండ్ ఖాళీగా ఉంటుంది, ఏదిరా బాబు అనిపిస్తాడు. కానీ కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఒక జిట్టడు పెరిగినట్టు అనిపిస్తుంది. ఆయన సన్నిధిలో ఏదో విశ్వాసం పెరిగినట్టు అనిపిస్తుంది, ధైర్యం వస్తుంది. అందుకనే నేను కళ్ళు తెరిచి బ్రతికి జీవించిన సంవత్సరాల కంటే కళ్ళు మూసుకొని విశ్వాసంలో ప్రార్థిస్తూ బ్రతికిన సంవత్సరాలే ఎక్కువ. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు ఏమంటున్నారంటే యేసయ్యనే అంటున్నారు. నీకు చింత లేదా? నీకు ఇంట్రెస్ట్ లేదా? యేసయ్యకు నీ మీద శ్రద్ధ ఉంది, నీ కుటుంబం మీద శ్రద్ధ ఉంది, నీ పిల్లల మీద శ్రద్ధ ఉంది, ఇక్కడున్న ప్రతి వ్యక్తి మీద శ్రద్ధ ఉంది. కానీ నువ్వు ఆయనను చూడాలా, ఆయనను గమనించాలా, ఆయనను గ్రహించాలా, ఆయన అర్థం చేసుకోవాలా, ఆయన ఆలోచనలు నీకు తెలియాలా, ఆయన హృదయం నీకు తెలియాలా. బైబిల్ గ్రంథం చెప్తుంది 4 సువార్తలు చదువు రోజు. 4 సువార్తలు ఆయన చరిత్ర ఉంది, ఆయన లైఫ్ స్టైల్ ఉంది, రోజు చదువు.
నచ్చకపోయినా 4 సువార్తలు చదువుతూ ఉండు. 30 సార్లు చదువు మత్తయి సువార్త, 50 సార్లు చదువు. అసలు ఎట్లా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడంటే నీ హృదయము తెలియకుండానే ఒక చేపల చెరువుగా మారిపోతుంది. నీళ్ళు స్వచ్ఛమైన నీళ్ళలాగా మారిపోతుంది నీ హృదయం. అందులో పరిశుద్ధాత్మ అనే చేప ప్రాణంతో బ్రతుకుద్ది, వాక్కు బలంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే శిష్యులే, వీళ్ళకి అనుభవాలు ఉన్నాయి, భార్య భర్తలు పిల్లలు వదిలిపెట్టి అనుభవాలు ఉన్నాయి, యేసుతో తిరిగిన అనుభవాలు ఉన్నాయి. కానీ ఆ తుఫాను చూసి భయపడుతున్నారు, ఆ గాలిని చూసి భయపడుతున్నారు. మేము సముద్రంలో ఉన్నాం, మేము భూమి మీద లేం, మేము కష్టాలలో ఉన్నాం, నష్టాలలో ఉన్నాం. నష్టాలలో ఉన్న యేసయ్య నీతోనే ఉన్నాడు. అగ్నిగుండంలో ఉన్న వారితో యేసయ్య లేడా? సింహం బోన్లో ఉన్న దానియాలతో యేసయ్య లేడా? ఇప్పుడు ఎన్ని రకాల కష్టాలలో ఉన్నావో ఆ కష్టాలలో యేసయ్య కూడా ఉన్నాడు. కానీ నీవు ఆయన్ని చూడట్లేదు, నీవు ఆయన్ని గమనించట్లేదు. నువ్వేం చేస్తున్నావు? అయ్యా నీకు చింత లేదా? ఆయనకి ఎందుకు చింత లేదు? యేసయ్య గారు తన ప్రసంగంలో ఒక మాట చెప్తాడు. ఈ సముద్రంలో షికారు చేసి ప్రయాణం చేసేవారిని అడిగాడట, అయ్యా ఓడ మునిగితే ముందు ఏది మునుగుతుందని అడిగాడట. ఓడ మునిగితే ముందు అమరం మునుగుద్ది, ఆ తర్వాతనే ఓడ మునుగుద్ది అన్నాడు. అప్పుడు యేసయ్య మాట గుర్తొచ్చిందట. అంటే దేవునికి శ్రద్ధ ఉండే అమరం మీద నిద్రపోయాడు అని, కన్ను వాల్చాడు అని. మునిగితే ఫస్ట్ నేను మునుగుతాను, నా బిడ్డలు మునుగక ముందు. ఆ తుఫాన్ నన్ను ముంచదు కాబట్టి నా బిడ్డలు కూడా ముంచదు. హల్లెలూయా. నువ్వు నమ్మిన వ్యక్తి రాయో రప్పో చెట్టో పుట్టో కాదు. మనుషులు నమ్ముతున్నావు, సేవకులు నమ్ముతున్నావు, సంఘస్థులు నమ్ముతున్నావు. నీ గుండె లోతుల్లో ఉన్న యేసే నువ్వు ఎందుకు నమ్మవు? వాక్యాన్ని ఎందుకు నమ్మవు? లేఖనాలను ఎందుకు నమ్మవు? పరిశుద్ధాత్మను ఎందుకు నమ్మవు? ఆయన చిత్తాన్ని ఎందుకు నువ్వు గ్రహించవు? వీళ్ళు గ్రహించాలా? తొందరపడుతున్నారు యేసయ్యను. అయ్యా నీకు చింత లేదా అంటే ఆయన లేచాడు. లేచి అల్ప విశ్వాసులారా అంటే విశ్వాసాన్ని ఉపయోగిస్తలేరు ఉన్నది కానీ మీకు అన్నాడు వాళ్ళను. ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఆ సముద్రంలో పడమని అంటది. ఆవగించందంటే పిసరంత విశ్వాసం అని కాదు. ఆవగింజలో జీవం ఉంది. అది నేలలో వేస్తే అది మొలకెత్తుతుంది. అది పెరిగి పెద్దదైతే దాని మీద పక్షులు నివసిస్తాయి, వస్తాయి అని బైబిలే చెప్తుంది. గట్టిగా చప్పలు కొడదామా? ప్రభు స్తుతిద్దామా? హల్లెలూయా. కాబట్టి శ్రమ ఒక తుఫాను, శ్రమ ఒక అల, గాలి ఒక తుఫాను. అది రోగమే కానీ జబ్బే కానీ అది ఏదైనా కానీ నీ నావలో యేసు ఉన్నాడు. హల్లెలూయా. నీ ఓడలో యేసు ఉన్నాడు, నీ పడవలో క్రీస్తు ఉన్నాడు. ఆయన అమరం మీదనే ఉన్నాడు. చిన్న దెబ్బ దాకనివాడు, కాపాడుకుంటాడు. కాని పాప వాళ్ళే లేచి గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలమైపోమని చెప్పాడు. వీళ్ళని కూడా అన్నాడు, అరే గింత చిన్నదానికే గాబరా పడతారేంటి? మీ అనుభవాలు ఎక్కడికి పోయాయి? మీ విశ్వాసం ఎక్కడికి పోయింది? మీ భక్తి ఎక్కడికి పోయింది? రోజు పెరగాలి కానీ ఈ పీజీ నుండి మళ్ళీ ఏబీసీలోకి నర్సలోకి పోయి కూర్చుందామా? పట్ట పుచ్చుకోవాలి. ప్రాజెక్టు వర్క్ ఏదైనా పీజీ చేసిన వాళ్ళు ప్రాజెక్టు చేసి ఒక పట్ట పుచ్చుకొని డిగ్రీ పుచ్చుకొని ఆ మనల్ని పొందుకోవాలి, ప్రభు చేత మెప్పు పొందుకోవాలి. 10 సంవత్సరాల క్రితం ఎట్లున్నామో ఈరోజు అట్లే ఉన్నాం అనుకో. ఏది మరి? అందుకే దేవుణ్ణి, నీలో ఉన్న దేవుణ్ణి నీవు సంప్రదించాలి. ఓడలో ఉన్న దేవుణ్ణి తట్టారు, లేట్ అయినా పర్వాలేదు, తప్పు పొరపాటు ఏసైతే మేము నశించిపోతున్నాం లేపారు. లేపడం కూడా మంచిదే, మనుషులు లేపడొద్దు. నీలో ఉన్న యేసయ్యను లేపు, నీలో ఉన్న నివురు గప్పిన ఆ బూడిదను లేపు. నీ ఆత్మీయత నిద్రపోయింది, దాన్ని లేపు. నీ జ్ఞానం నిద్రపోయింది, దాన్ని లేపు. నీ సమర్పణ నిద్రపోయింది, దాన్ని లేపు. అది దానికి మత్తు వచ్చేసింది, మంచు పట్టింది, దాన్ని లేపు. పరిశుద్ధాత్మ అగ్ని కదా, ఆ అగ్ని నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. అగ్ని నాలుకల వలె వారి మీద వాలగా మోక్ష అనుగ్రహించే కొలది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడసాగిరి, దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. అక్కడ జరిగింది ఏంటంటే, ఇంత గొప్ప కార్యం జరిగింది, మొత్తం మీద ప్రమాదం. లాస్ట్కి వీళ్ళు ఏమంటున్నారు? అసలు ఈయన ఎవరు? అమ్మో ఎక్కడికి వచ్చిందండి? యేసయ్యతోనే ఉండి యేసయ్యతో ఈయన ఎవరో, ఈయన గాలి వింటుంది అంటే ఈ 5 రొట్టెలు 2 చేపలు 20,000 మందికి పంచినప్పుడు తెలియదా?
ఆ గుడ్డుని లేకి కళ్ళు ఇచ్చినప్పుడు తెలియదా? ఆ నాయన ప్రాంతంలో చచ్చిపోయిన ఆ పిల్లోని లేపి తల్లి చేతికి అప్పగించినప్పుడు తెలియదా? ఆ చనిపోయిన లాజర్ను శవం కుళ్ళిపోయిన తర్వాత ఆ బయటికి లేపి తీసుకొచ్చిన ఆ వ్యక్తిని చంపిన తెలియదా? అట్లా ఎన్ని అనుభవాలు లేవు నీ లైఫ్లో? ఎట్లుంటివి నువ్వు? నీ లైఫ్ ఎట్లుండే? నీ జీవితం ఎట్లుండే? ఆ అనుభవాలు అవి అబద్ధం కాదు, అవి నిజాలే. ఆ అనుభవాలు నీ బ్రతుకుని ఇంకా ఆత్మీయతలో కట్టాలి, ఇంకా ప్రభువులో ముందుకెళ్ళాలి. తీరా టైంకి వచ్చినాక ఈయన ఎవరో? యేసెవరా? యేసు నీ ప్రాణదాత. నీ కొరకు తన స్వరూపాన్ని వదిలి మట్టి స్వరూపం ధరించుకొని దాసునిగా వచ్చి ఈ లోకంలోకి వచ్చి విలువలేని బ్రతుకు బ్రతికి నీచమైన శిలువ మరణానికి అప్పగించుకొని కలువరి శిలువలో నీ శాప పాప రోగము పాపడం కొరకు ఆయన మరణించాడు. నీ దరిద్రాన్ని కూడా తీసేశాడు. దరిద్రం అంటే ఆత్మీయ దరిద్రమే కాదు, భౌతిక దరిద్రం కూడా. బైబిల్ గ్రంథం అంతా చదవండి. ఎవరైనా దరిద్రులు ఉన్నారా? దావీదు దరిద్రుడా? అబ్రహాము దరిద్రుడా? యాకోబు దరిద్రుడా? లోతు దరిద్రుడా? అసలు బైబిల్ కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉండేనో. సంపాదన రాంగ్ కాదు, ఆ సంపాదన యేసు నుండి, ఆ పరలోకపు మహిమ నుండి, నిరీక్షణ నుండి, విశ్వాసం నుండి తొలగిస్తే తప్పు. నీ ఆత్మీయ జీవితంలో పడగొడితే తప్పు. బైబిల్ చెప్తుంది, తిమోతికి చెప్తాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనము కీడులకు మూలమని లేదండి. ధనం మీదున్న అపేక్ష మనిషిని చంపుతుంది. ధనం మీదున్న ఇష్టమే మనుషుల మధ్య గొడవలు సృష్టిస్తుంది. ధనం మీదున్న ఇష్టమే అన్నదమ్ముల మధ్య కొట్లాటలు పుట్టిస్తుంది. డబ్బు మనిషి సంపాదిస్తాడు, మనిషిని సంపాదించడు. అపేక్ష తప్పని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. డబ్బు మీద అపేక్ష. సంపాదించాలి డబ్బు సక్రమైన మార్గంలో. ఎందుకంటే నువ్వు ఫీజు కట్టాలంటే డబ్బు ఉండాలి కదా, నువ్వు తినాలంటే డబ్బు ఉండాలి కదా, నువ్వు బట్టలు కొనుక్కోవాలంటే డబ్బు ఉండాలి కదా, వాచ్ పెట్టుకోవాలంటే డబ్బు ఉండాలి కదా, నీ ఇంటి అవసరతలు నెరవేర్చబడాలంటే డబ్బు ఉండాలి కదా. చాలామంది బోధకులు దరిద్రమే దేవుని ఆశీర్వాదం అంటే, అది ఎట్లా ఆశీర్వాదం అండి? దరిద్రం ఏమనంటే ఏసే ఉపమానం చెప్తారు. ఆయన సమాధి సొంతం కాదు, ఆయనకి ఇల్లు లేదు, ఆయన కొండల మీద పడుకున్నాడు, అరణ్యంలో తిరిగిండు, ఆ గ్రామాలలో తిరిగిండు, ఆయనకు ఏది సొంతం అంటూ లేదు. మరి నీకు ఫ్యామిలీ ఉంది కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, నీకు ఐడెంటిఫైడ్ ఉంది కదా, నీ కుటుంబం నీ మీద ఆధారపడుతుంది కదా, నీకు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళని పోషించాల్సిన బాధ్యత ఇవ్వదు మనదే కదా, మనదేనా కాదా? మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు అంటే కష్టపడాలి. కష్టపడకపోతే ఆశీర్వాదం రాదు. అయితే ఎంత కష్టపడినా యేసయ్య హస్తం లేకపోతే దీవెన ఉండదు. అందుకే నరుల కష్టార్జితం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే తప్ప ఆ కష్టం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఈ యేసయ్య లైఫ్ స్టైల్ మనం చూస్తే ఆ తుఫాన్ వచ్చినప్పుడు వీళ్ళు కంగారు పడ్డారు. ఇంకొక మాట, అదే మత్తయి సువార్త ఒకసారి తీయండి. మత్తయి సువార్తలో కూడా అదే సంఘటన ఒకటి ఉంటుంది, సేమ్ సంఘటన. అది నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. 24 నుంచి 27 వరకు 8వ అధ్యాయం. గట్టిగా చదువుతల్లి. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్ము రక్షించుము అని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆమేన్, హల్లెలూయా. సేమ్ ఇదే సంఘటన మత్తయి సువార్త కూడా రాశాడు. అంటే సముద్రం మీద అలలు వస్తున్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు, ఆయన నిద్రిస్తున్నప్పుడు వాటిని అణిచాడు. నీ లైఫ్లో, నీ వైవాహిక జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా అణిచే దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. నిమ్మలు పరిచే దేవుడు నీ లోపల ఉన్నాడు. ఆయనను లేపు, ఆయనను సంప్రదించు. కానీ ప్రవక్త ఏం చేశాడు? అది నిమ్మలం కావాలంటే నన్ను పడేయమన్నాడు. నిజంగా సముద్రంలో పడేశారు. పడేస్తే వీళ్ళైతే బ్రతికి బయటపడ్డారు.
కానీ అలా పడేసరికి ఎక్కడున్నాడో తెలియదు, ఒక గదిలో ఉన్నట్టుంది. ఇట్లా తడిమి చూస్తున్నాడు ఈ ప్రవక్త. తడిమి చూస్తుంటే మెత్తగా తాకుతుంది. చేప మాంసం మెత్తగానే ఉంటుంది కదా, మెత్తగా తాకుతుంది. ఏంది ఎక్కడున్నాను? మత్స్యం మింగేసింది. 3 రాత్రింబవర్లో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. హల్లెలూయా. నేను అంధకారంలోకి వెళ్ళిపోయాను. 2వ అధ్యాయం అంతా ప్రార్థనే, 2వ అధ్యాయం అంతా ప్రార్థనే. అయ్యా నీ వైపే నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు చెప్పినట్టు నేను నినవేకు వెళ్తానయ్యా. హల్లెలూయా. వాళ్ళ ద్రోహం, వాళ్ళ దుర్మార్గం, వాళ్ళ అన్యాయం చూస్తే నాకు వెళ్ళాలనిపించలేదు, కానీ నీ మాటకు లోబడతానయ్యా. అంటే ఈ ఒక్క వ్యక్తి దేవుని మాట వినకపోవడం వల్ల ఓడలో ప్రయాణం చేసే వాళ్ళ సరుకులు నీళ్ళ పాలైపోయాయి. ఈ ఒక్క వ్యక్తి వినకపోవడం వల్ల కాస్త ఎన్ని గంటలు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయారు. ప్రజలందరూ ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయారు. అరిచేతిలో ప్రాణాలు పెట్టుకున్నారు. భార్యాభర్తలను మేము చూస్తామా మా పిల్లలను అన్న అంత దాంట్లోకి వెళ్ళిపోయాడు. బొత్తిగా ఆశలు వదులుకున్నారు. హల్లెలూయా. దేవుని కుమారుడా, కుమార్తె, నీ ఫ్యామిలీలో, నీ ఇంట్లో సమస్యలు ఎట్లున్నాయి ఒక్కసారి ఆలోచించు. ఆ ఒక్క పిల్లోడు సరైపోతే ఆ సమస్యలు సర్దుమనుతాయేమో, ఆ ఒక్క భార్య సరైపోతే సమస్యలు సర్దుమనుతాయేమో, ఆ ఒక్క భర్త సరైతే సమస్యలు సర్దుమనుతాయేమో, కుటుంబంలో తుఫాను సర్దుమనుతాయేమో, విలువ వస్తుందేమో, గౌరవం పెరుగుతుందేమో, దేవుడు ఇంకా వారిని నడిపిస్తాడేమో. కొన్నిసార్లు తల్లిదండ్రులు చేసిన పొరపాట్లకు పిల్లలు శాపాన్ని అనుభవిస్తారు, కష్టాన్ని అనుభవిస్తారు, నష్టాన్ని అనుభవిస్తారు, రోగాలు అనుభవిస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులది ఆటోమేటిక్గా వారి మీదకి వచ్చేస్తుంది అది. అందుకనే సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, కృపాకాలం ఉన్నప్పుడే క్షమాపణ పొంది శాపం నుంచి విడుదల పొందుకొని మన పిల్లలకు, మన పిల్లలకు క్షేమం కలుగునట్లు మనం చేసిన పొరపాట్లు ఒప్పుకుంటే వాళ్ళు బాగుపడతారు. హల్లెలూయా. ఇంట్లో పరిస్థితులన్నీ సర్దుమణుగుతాయి. దేవుని మనసును బాధపెట్టి, దేవుని గుండెకి గాయం చేసి, దేవుని చిత్తానికి అగనిస్ట్గా ఆ చేసిన ప్రతి తీర్మానము అది మనకు, మన కుటుంబానికి క్షేమాన్ని కాదు కదా, ప్రమాదాన్ని తీసుకొస్తుంది, నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తుంది. అయితే మనం ఉండి ధైర్యం చేసినాం ఏమన్నా కానీ ఏమి ఎరగని మన పిల్లల మీద, మన ఫ్యామిలీ మీద, మన భర్త మీద, మన భార్య మీద దాని ప్రభావం పడుద్ది. కానీ ఈ ప్రవక్త ఏం చేశాడు తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థించి, అయ్యా నువ్వు ఎట్లా చెప్తే అట్లయ్యా, ఏదో నాకు అనిపించింది అట్లా చేశాను కానీ సాయం చేయని అడిగితే దేవుడు ఆ తిమింగలానికి ఆజ్ఞాపించాడు. గడ్డ గక్కింది. ఎట్లా బ్రతికాడో తెలియదు. 3 రోజులు బాధలో ఉన్న వ్యక్తికి ఎట్లా తెల్లారుతుందో, ఎట్లా పొదుగుతుందో, తిండి మీద ధ్యాస ఉండదు, నిద్ర మీద ధ్యాస ఉండదు, వీళ్ళేమండాలో వాళ్ళే, ఎందుకంటే మొత్తం పీకల దాకా బాధలే ఉన్నాయి కదా. ఒక్కటే ఉంటుంది, చచ్చిపోతే బాగున్న ఆ ఒక్క ఆలోచన తప్ప ఇంకేది ఉండదు. ఈ ప్రాణం పోవాలి అని అందులో ఏమన్నాడు దేవుడు. ఏడ ప్రాణం పోనిస్తాడు? నీతోని పని ఉంది కదా. 1,20,000 కుటుంబాలు నీ మీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ మీద ఉన్న శాపము, దుర్మార్గము తొలగిపోయి వాళ్ళు విడుదల పొందుకోవాల్సి ఉంది. కుడి ఎడమలు కలిగిన జనం వాళ్ళు. నీ ప్రాణానికి నువ్వు పోదాం అనుకుంటున్నావు, నీ ప్రాణానికి నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు, కానీ 1,20,000 మంది ప్రాణాలు ఈ ప్రవక్త మీద ఆధారపడి ఉన్నాయి. వెళ్ళాడు, ఒక దిన ప్రయాణం చేశాడు, మనస్ఫూర్తిగా చెప్పేశాడు సువార్తను. అదేందో కానీ విన్నోడు విన్నట్టే మోకాల మీదకి వస్తాడు, భర్తకు చెప్తాడు, భార్య మనం ఉపవాసం ఉందా ఉండాలి, గోనె బట్ట కట్టుకుంటున్నారు, ఉపవాసం ప్రార్థన చేస్తున్నారు. ఆ కాలనీ, ఆ ఏరియా అంతా ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో ఉండేది మెల్లమెల్లగా రాజుకు తెలిసిపోయింది. ఏంది పలాని గల్లీ, పలాని ఏరియా అంతా బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మన దేశం మీదకి, మన రాజ్యం మీదకి ఇంత ధన సంపన్నమైన దేశము, 100 ఎకరాల పొలాలు మన కుటుంబాలకు ఉన్నాయి, 1,20,000 మందే కుటుంబాలు, చిన్న కుటుంబాలు. కానీ వాళ్ళు ఎంత విస్తీర్ణం కలిగి ఉన్నారు తెలుసా? 3 రోజులు నడవచ్చట ఆ సిటీని. 3 రోజులు ప్రయాణం చేస్తే సిటీ అంతా తిరగవచ్చట. అంటే ఎంత విస్తీర్ణమో మీరు ఊహించుకోండి.
అందరికీ ఒక విల్లలాగా కట్టుకున్నారు, ఫామ్ హౌస్లాగా కట్టుకున్నారు, మొత్తం వ్యవసాయం ఇల్లు అని అంత విస్తీర్ణంతో ఉంది. చాలా ధనవంతులు పేదోళ్ళు లేరు. అందుకనే దేవుళ్ళు అంటే భయం లేకుండా బతికారు. అందుకనే విచ్చలవిడితనం పెరిగిపోయింది. అందుకనే నచ్చింది చేస్తున్నారు, ఇష్టం వచ్చింది చేస్తున్నారు, బలాత్కారంతో నింపబడుతున్నారు. లైక్ అమెరికా లాగా. హల్లెలూయా. ఆస్తున్నది, అంతస్తున్నది, డబ్బులు అన్నీ ఉన్నాయి. ఏముంది వావి వరుసలు ఉండవు. తల్లి, చెల్లె, బిడ్డ, కూతురు ఇవే ఉన్నాయి. జంతువులాగా ఆకలిని తీర్చుకోవడమే, దాహాన్ని తీర్చుకోవడమే. ఎదుటి వ్యక్తి కూతురా, చెల్లె, తల్ల ఇదే ఉండదు. అన్నీ వచ్చేస్తే అది పెరిగిపోద్ది, జంతు ప్రవృత్తి పెరిగిపోద్ది. అట్లయిపోయింది నినవే పట్టణం. దేవునికే ఓపిక నశించి ఓపికని ముళ్ళు ఆపేశాడు టైం ఇచ్చి. నేను 40 డేస్లో వారు మారితే మారిళ్ళు, లేకపోతే మాత్రం తుడి పెట్టేస్తా అగ్నిగంధకాలతో, వడగళ్ళ వాన, ఉరుములు మెరుపులు, పిడుగులు పడేస్తా. జస్ట్ చెప్తే అందరూ భయపడ్డారండి. భయపడి అందరూ ప్రార్థనలో ఉన్నారు. రాజు దాకా వెళ్ళింది. నా రాజ్యంలో ఉన్న వాళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారా, గోనపట్ట కట్టుకున్నారా, అయ్యా సో అండ్ సో అంటే చలో. రాజు ఏం చేశాడు? లీగల్గా అనౌన్స్మెంట్ చేశాడు, 3 రోజులు ఉపవాసం ఉండండి. నేనును మంత్రులు వాళ్ళకి చెప్పేశాడు, అందరికీ ఆజ్ఞాపించేశాడు, ఎవ్వడు నీళ్ళు ముట్టుకోవద్దు, పశువులకు కూడా మేత వేయద్దు, పశువులు నీళ్ళు తాగొద్దు. ఇంకా కఠినమైన తీర్మానం అంటే పిల్లతల్లు కూడా పసిపిల్లలకు పాలు ఇవ్వద్దు. బైబిల్లో ఉంది. అందరూ కఠినమైన ఉపవాసం చేయాలి. ఎందుకంటే మనం చేసిన దుర్మార్గం ఇంత అంత కాదు, మనం చేసిన అన్యాయం ఇంత అంత కాదు. మనకు మనసుకు నచ్చినట్టు హృదయంలో ఏదనిపిస్తే అది చేసుకుంటూ బ్రతుకుతున్నాం కాబట్టి మన మీదకి శాపం వస్తుంది, దేవుని శిక్ష వస్తుంది. ఆ దేవునికే భయపడదాం. రాజునే కావచ్చు కానీ ఆయనకే భయపడదాం. ఆయన ఊపిరిని పోసేవాడు, ఆయుష్ని పొడిగించేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు. రాత్రి మనల్ని పిలుచుకుంటే, రాత్రి పోయిన కాడ యాక్సిడెంట్ అయితే, రాత్రి ఆ గుండె ఆగిపోతే బ్రతకగలుగుతామా? బ్రతకలేం. కేవలం కృపతోనే మనం అందరం బ్రతుకుతున్నాం. అందుకనే రాజు చెప్పాడు, ఒరేయ్ బలాత్కారాన్ని వదిలిపెట్టాలి, దుర్మార్గాన్ని వదిలిపెట్టాలి. రాజు అధికారపూర్వకంగా జీవోపాధి చేస్తే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడమే కాదు, మనసు మారితే క్రియలు మారుతాయి కదా, క్రియలు మారితే ప్రవర్తన మారుతాయి కదా. ఆ ప్రవర్తన క్రియలను ఆకాశమందున్న దేవుడు చూసి దేవునికే పాపం అనిపించిందట. అరే ఇంత మార్పు వచ్చింది, ఇంత చేంజ్ వచ్చింది, ఇలాంటి ప్రజల్ని నాశనం చేయాల్సిందని ఆయన పశ్చాత్తాపడి కీడు చేయకుండా మేలు చేశాడట. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రవక్తను మనం అభినందించాలా వద్దా? చెప్పండి. అభినందించాలి. హల్లెలూయా. కారణం ఏంటంటే ఎప్పుడైతే వెళ్ళి చెప్పాడో మరి ఎంతోమంది ఉన్నారు. మరి ఆ వ్యక్తికి ఎందుకు చెప్పాడు దేవుడు? ఆ ప్రవక్తకి ఎందుకు చెప్పాడు? తన హృదయంలో ఉన్నది ఆ వ్యక్తికి ఎందుకు చెప్పాడు? తన హృదయంలో ఉన్నది దేవుడు ఆ ప్రవక్తకు చెప్తే దేవుడు అంత చులకనైపోతాడా? అవుతాడా? చెప్పండి. దేవాది దేవుడు తన మనసులో ఉన్న మాట చెప్పినప్పుడు దాన్ని ఘనంగా ఎంచాల్సింది పోయి ఆ అశూరులను గుర్తు చేసుకున్నాడు. మనుషులు ఎందుకు గుర్తు చేసుకుంటాను? అన్యాయాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటావు? అవమానాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటావు? రోగాలను ఎందుకు గుర్తు చేసుకుంటావు? వ్యాధులను ఎందుకు గుర్తు చేసుకుంటావు? సమస్యలను ఎందుకు గుర్తు చేసుకుంటావు? జైల్లో ఉన్న పేతురు అంతమంది ఖైదీలు ఉన్నప్పటికీ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నిద్ర ఎందుకు పడుతుంది? అంతకుముందే యాకోబును ఖడ్గం చేత చంపించారు కదా, నెక్స్ట్ పేతురు లిస్టే కదా, మరి ఎందుకు నిద్రపోగలిగాడు? అది దేవుని మహాకృప. హల్లెలూయా. కారణం ఏందో తెలుసా? దేవుడు అంత అర్థమయ్యాడు. ఎవరికైతే యేసు ఎంత అర్థమవుతాడో అంత వాళ్ళు కనుమరుగైపోతారు, వాళ్ళు కనపడరు. వాళ్ళు యేసు అర్థమైతే ఆయన మహిమ కొరకే, ఆయన ఘనత కొరకే, ఆ శ్రమలను మహిమ కొరకే వాడుకుంటాడు. మా స్నేహితుడు నిద్రించాడు, మేలుకొల్పుదాం రాండి అంటాడు. ఏంది? చచ్చిపోయిన దగ్గరికి రండి అంటాడు, మేలుకొల్పుదాం. అరే నాయన, ఇది రోగము మహిమ నిమిత్తం వచ్చిందిరా. దేవుని కుమారుని మహిమ నిమిత్తం వచ్చింది. నీకు వచ్చే ప్రతి కష్టం ఆయన మహిమ నిమిత్తమే. ఓర్చుకోవాలి, భరించాలి, అందులో విలువైన పాఠం నేర్చుకోవాలి, ముందుకెళ్ళుకోవాలి, సరి చేసుకోవాలి, అది రావాలి. హల్లెలూయా. ఏ కష్టమైనా ఏ నష్టమైనా అలాగూ మహిమ వస్తే నిజంగా కూడా యేసు ప్రభును కాదట, యేసు చనిపోయి తిరిగి లేచిన లాజరు 4 దినాల తర్వాత అతనిని చూడడానికి ప్రజలు వచ్చారట. అప్పుడు భయం పుట్టిందట జనాలకు. ఒరే యేసును ఒక్కరిని చంపితే కథమైంది అనుకున్నావురా, యేసును కాదురా లాజరును కూడా చంపుతాం అనుకున్నారట. అర్థమవుతుందా? సైతానుకు యుక్తి. గట్టిగా చప్పలు కొడదాం, ప్రభు స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి శ్రమ
ఒకవేళ నీ ఇంట్లో కలిగే ప్రతి శ్రమ నిన్ను బట్టి ఏమో ఆలోచించు. దేవుని పక్క పెట్టేమో, వాక్కును పక్క పెట్టేమో, దేవుని సన్నిధిని పక్క పెట్టాము, ప్రార్థన జీవితాన్ని పక్క పెట్టాము, ఆత్మీయంగా వెనుకబడ్డావేమో, విశ్వాసాన్ని కోల్పోయావేమో, భక్తి జీవితాన్ని తాకడి పెట్టావేమో. ఈ పరిస్థితులు చూసి, మనుషులను చూసి, వ్యక్తులను చూసి, వీళ్ళు ఇప్పుడు కాదు నాయనా, మోషే కాలంలో కూడా ఉన్నారు, అంతకుముందు కాలంలో ఉన్నారు, అంతెందుకు యేసు ప్రభు కాలంలో కూడా ఉన్నారు, మన కాలంలో కూడా ఉంటారు. అన్నీ భరించాలా, ముందుకెళ్ళాలా. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్తే అది. ఆయన మనస్సాక్షి మన లోపల ఉంది, ఆయన ఆత్మ మన లోపల ఉంది, ఆయన అభిషేకం మన లోపల ఉంది. మన కుటుంబాన్ని మనమే కట్టుకుందాం, మన ఇంటిని మనమే కట్టుకుందాం, మన గృహాన్ని మనమే కట్టుకుందాం. 10 మందిలో పాము సావదు. ఎవరికి వారిమే వ్యక్తిగతంగా మన కుటుంబాలను ఆత్మలో వాక్యానుసారంగా కట్టుకుందాం. దీనికి ఇంటి యజమానుడే మొదటి స్టెప్ తీసుకొని భార్యను, పిల్లలను దైవిక క్రమంలో పెంచాలి. హల్లెలూయా. ఎవరికి వాళ్ళు ఆత్మతో, సత్యంతో ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించుకోవాలి. ఒక స్వేచ్ఛ జీవుల్లాగా వచ్చి ఎవరికి వాళ్ళే స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రభును మహింపరుస్తూ, ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి. కొన్నిసార్లు పసిపిల్లలు మనం వాక్యం వింటా అంటే వాళ్ళు ఆడుకుంటూ అంటారు చూడు, అట్లా ఆత్మలో మనం ఆనందిస్తూ ఉండాలి. మన కష్టాలే మస్తున్నాయి మన ఇంట్లోనే మనకు సమస్యలు ఉన్నాయి, మళ్ళీ కొత్త సమస్యలు మనకెందుకు? ఎవరికి వారిమే దీవించబడిన కొలది, ఆశీర్వదించబడిన కొలది ఆధ్యాత్మికంగా కృపలో ఎదుగుదాం. హల్లెలూయా. ఆత్మలో ఎదుగుదాం, ప్రార్థనలో ఎదుగుదాం. తుఫాన్లు వస్తాయి, రానివ్వండి, నో ప్రాబ్లం. కానీ నీ కుటుంబం మీద కొన్ని కుటుంబాల రక్షణ ఆధారపడింది. హల్లెలూయా. కొన్ని కుటుంబాలు శాపం నుంచి విడిపించబడతాయి, కొన్ని గృహాలు కట్టబడతాయి, కొన్ని కుటుంబాలు సాతాను సంబంధమైన శాపము నుండి, పాపము నుండి, నినెవే పట్టణంలో ఉన్నటువంటి దుర్మార్గము నుండి విడిపించబడడానికి దేవుడు నిన్నే వాడుకుంటాడు. నీ కుటుంబాన్ని వాడుకుంటాడు, నీ ఇంటినే వాడుకుంటాడు. ఆయన నీకు మెప్పిస్తాడు. సంఘంలో ఉన్న పాస్టర్ నీకు మెప్పియకపోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మెప్పివ్వకపోవచ్చు. ఈ మెప్పే మనకు అక్కర్లేదు, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మెప్పు కొరకు మీరు నేను ప్రాకులాడదాం, ఆయన మహిమను చూద్దాం, పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవిస్తాం. మన కుటుంబంలో జరిగే చాలా సమస్య కారణాలు మనమే, మన ప్రార్థనలకు జవాబు రాకపోవడం కారణం మనమే. ఎందుకంటే ఎక్కడో 99 చేసి ఒక్కటి దేవుని మాట వినకపోతే కూడా ఆ ఆశీర్వాదం ఆగిపోద్ది. కాబట్టి మనమే ప్రవక్తలాగా నిలబడదాం. మన ఇంటి కొరకు మన ఇంటిని కట్టుకుందాం, మనల్ని మనం కట్టుకుందాం. ఆ తర్వాత యెరూషలేములో నిలబడదాం, ఆ తర్వాత యూదయలో నిలబడదాం, ఆ తర్వాత సమరయలో నిలబడదాం, ఆ తర్వాత బూదిగంతముల వరకు ఎవరెవరికి మన ద్వారా, మన కుటుంబాల ద్వారా రక్షణ, విడుదల, స్వస్థత, దీవెన రావాల్సిందో అది మన ద్వారానే తప్ప ఇంకెవరి ద్వారా రాదు. ప్రవక్త వెళితేనే తప్ప 1,20,000 మంది మారు మనసు పొందారు. వేరే వాళ్ళని పంపాలంటే పంపగలుగుతాడు దేవుడు, దొరకక కాదు, లేక కాదు. కానీ ఆయన ప్లాన్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ప్లాన్లో నువ్వు ఉన్నావు రక్షించబడాలని, ఆయన ప్లాన్లో నువ్వు ఉన్నావు ఇక్కడ ఆరాధనలో ఉండాలని, ఆయన ప్లాన్లో ఉన్నావు ఈ సహవాసంలో అంటుకట్టబడాలని. ఎందుకు అంటుకట్టబడ్డాడో, ఎందుకు నీ కుటుంబాన్ని రక్షించాడో, నీ కుటుంబం దేవునికి, పరిచర్యకు, సంఘానికి, సేవకులకు ఎట్లా దీవెనకరంగా ఉండాలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని తీర్మానం తీసుకొని ఆ విధంగా దేవునితో కలిసి ముందుకు నడుస్తూ ఉండండి. అసలు ఎంత మహిమ దిగొద్దో. హల్లెలూయా. కష్టంలో, నష్టంలో, బాధలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో ఆయన తేజో మహిమను మనం చూస్తాము. హల్లెలూయా.